ఈ వేమూరు నియోజకవర్గంలో ఎలా ఉండబోతుంది అసలు? వేమూరు నియోజకవర్గంలో అశోక్ బాబు గెలుస్తాడండి. ఎందుకని? ఆయన బాగా పనులు చేస్తున్నాడు వచ్చిన కాడి నుంచి ఇప్పుడు. మరి ఇక్కడ ఆనందబాబు గారు కూడా ఇక్కడ 2 సార్లు ఎమ్మెల్యేగా కూడా గెలిచారు కదా, మరి ఆయన ఎందుకు వద్దనుకుంటున్నారు ఈసారి? అంటే ఇంకా ఆయన వద్దనుకుంటున్నామంటే ఇక జగన్ చేసిన పనుల గురించి అశోక్ బాబు గారిని వస్తాడు అనుకుంటున్నాం. అది జగన్ గురించి. జగన్ గారు ఏం చేశారు ఈ ఊరికి కానీ? ఈ ఊరికి చేయని పని ఏం లేదండి. మా ఊరికి అన్నీ చేశాడు. రైతు భరోసా ఇచ్చాడు, అమ్మఒడి ఇచ్చాడు, డ్వాక్రా రుణమాఫీ చేసాడు, 18 సంవత్సరాల వాళ్ళకి ఇచ్చాడు. ఏవి ఇవ్వకుండా అన్ని ప్రతి ఇంటికి డబ్బులు వచ్చినాయి. జగన్ గారిని చూసే. అయితే ఇక్కడ అశోక్ బాబు గారు కొత్త వ్యక్తి కదా, మరి ఎలా చూస్తున్నారు ప్రజలందరూ? కొత్త వ్యక్తి బాగా చేస్తున్నాడండి పనులు. ఇప్పుడు వచ్చిన కాడి నుంచి కూడా ఆయన బాగానే చేశాడు. బాగా తిరుగుతున్నాడు, ఓట్ల కోసం బాగా పోరాడుతున్నాడు. అయితే ఈసారి పక్కాగా ఈ నియోజకవర్గం ఫస్ట్ లో అది అనుకున్నాం, కాకపోతే ఇప్పుడు వస్తాడని గ్యారంటీ అనుకుంటున్నాం. మీకు ఎలా అనిపించిందండి ఇక్కడ? ఇప్పుడు ఉన్న ఇదిని బట్టి ఖచ్చితంగా జగన్ సీఎం కన్ఫర్మ్, అంత మట్టి గ్యారంటీ. ఎందుకంటే జగన్ డబ్బులంటే లేబర్కి తెలియదు, కొద్దిపాటి వాళ్ళకి ఆరోగ్యశ్రీ ఇచ్చాడు, అమ్మ ఒడి ఇచ్చాడు, ఏంది పిల్లలకి ఫీజు రిమెంబర్స్ ఇచ్చాడు. ఇది చెయ్యలేదు అనుకుంటా లేదు. ఎలిమెంట్ స్కూల్లో అసలు మామూలుగా ప్రైవేట్ స్కూల్లో ఉన్నట్టుండే, అంతా పాలరాయి మార్బుల్ గ్రానైట్ తో శుభ్రంగా పిల్లలు వాళ్ళతో చేయకుండా ఆటపాటలు చక్కగా మంచి పొజిషన్. ఇంగ్లీష్ మీడియం కానీ ఏదైనా నెంబర్ 1 జగన్కి పేరు పెట్టాలి. అయితే కొద్దిగా ఒకటి తేడా ఉంది. ఏంది అంటే అది రోడ్ల వ్యవస్థ అనేది కొద్దిగా జగన్ పట్టించుకోలేదని అన్నారు. కానీ ఇవాళ రోడ్డు మీదకి వెళ్ళేవాడికే కానీ మామూలుగా ఎవడికి అవసరం లేదు రోడ్లు. మెయిన్ పాయింట్ కన్ఫామ్ అండి జగన్, మా నమ్మకం అది. ఇక్కడ ఎవరు వచ్చే అవకాశం కనబడుతుంది? ఇక్కడ మాత్రం వరకుటి అశోక్ బాబు కన్ఫామ్. అసలు ఎందుకు గెలవాలి ఆయన? ఎందుకు గెలవాలని అంటే తిరుగుడు ఉంది. ఎందుకంటే మాకు జగన్ చేసిన ఈ నిధులు, ఈ సంక్షేమ ఫలాలు ఉన్నాయి కాబట్టి ఆయన చూసి ఇటు అయితే ఇంకో తేడా కూడా ఉంది. తిరగటంలో డోర్ టు డోర్ ఇప్పుడు 3 సార్లు వచ్చాడు మా ఒలివేరు సుండూరు మండలానికి. ఇట్లా వచ్చి ఇట్లా చేసిన వాళ్ళు ఎవరు లేరు మాకు. నక్కానంద బాబు గురించి మాకు తెలియదు. కన్ఫామ్ గా వరకుటి అశోక్ బాబు నెంబర్ 1 స్థానంలో గెలుస్తాడు. అది